హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు హీరో సిద్ధార్థ గారు ఎన్ని సినిమాలు ఇప్పటివరకు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ అయితే చాలా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మన హీరో సిద్ధార్థ గారు ఫస్ట్ మూవీ వచ్చేసరికి బాయ్స్ అండి. ఈ సినిమా వచ్చేసరికి పబ్లిక్ టాక్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా మన సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన రెండో ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి యువ. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన మూడో ఫిల్మ్ అండి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. దీనిలో త్రిష హీరోయిన్, మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన నాలుగో ఫిల్మ్ అండి చుక్కల్లో చంద్రుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన ఐదో ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి బొమ్మరిల్లు. ఇంకా ఇది బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ పబ్లిక్ టాక్ వచ్చేసరికి. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన ఆరో ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి ఆట. సినిమా పేరే ఆట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన ఏడో ఫిల్మ్ అండి కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సినిమా పేరు వచ్చేసరికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇది సిద్ధార్థ గారికి ఏడో ఫిల్మ్ అండి. సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన ఎనిమిదో ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి ఓయ్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్, కానీ వైజాగ్ని మాత్రం బాగా ఎలివేట్ చేసిన మూవీ ఇది. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన నైన్త్ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి బాబా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 10వ ఫిల్మ్ అండి అనగనగా ఒక ధీరుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. హీరో సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 11వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి 180. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. 12వ ఫిల్మ్ చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి ఓ మై ఫ్రెండ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా 13వ ఫిల్మ్ అండి లవ్ ఫెయిల్యూర్. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 14వ ఫిల్మ్ అండి. ఇంకా ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి జబర్దస్త్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా సిద్ధార్థ గారు గెస్ట్ రోల్గా యాక్ట్ చేసిన సినిమా పేరు వచ్చేసరికి బాద్షా అండి. దీంట్లో ఎన్టీఆర్ గారు హీరో. దీంట్లోనే చిన్న పార్ట్ అయితే యాక్ట్ చేశారనమాట మన సిద్ధార్థ గారు. ఈ సినిమా సిద్ధార్థ గారికి 15వ ఫిల్మ్ అండి. ఇంకా టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ కదా బాద్షా మరి. ఫ్రెండ్స్, ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 16వ ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి NH4. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. కాకపోతే ఈ ఫిల్మ్లో హీరోయిన్ బాగుంటుందండి. మన సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన 17వ ఫిల్మ్ అండి సంథింగ్ సంథింగ్. సినిమా పేరే సంథింగ్ సంథింగ్. పబ్లిక్ టాక్ చూసినట్టయితే ఫ్లాప్. ఇంకా 18వ ఫిల్మ్ అండి. సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 18వ ఫిల్ము చెక్కడు దొరకడు. సినిమా పేరు వచ్చేసరికి చెక్కడు దొరకడు. సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 19th ఫిల్మ్ అండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి ప్రేమాలయం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. 20వ ఫిల్మ్ అండి నాలో ఒకడు. సినిమా పేరే నాలో ఒకడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 21 ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి కళావతి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి హిట్. సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 22వ ఫిల్మ్ అండి. ఇంకా ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి గృహం అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా సిద్ధార్థ గారు యాక్ట్ చేసిన 23వ ఫిల్మ్ అండి. ఇంకా ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఒరే బామ్మర్ది. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా 24వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి వదలడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 25 మనం చూసుకున్నట్లయితే మహాసముద్రం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ సినిమా వచ్చేసరికి దాదాపుగా వైజాగ్లో 50% అయితే షూటింగ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. నేను స్పష్టంగా చెప్పాను పేర్లు, కానీ ఫొటోస్ అయితే వేస్తే మళ్ళీ తలనొప్పి అనమాట. కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, అందుకే ఫొటోస్ అయితే వేయలేదండి. సారీ, ఏమనుకోవద్దు. చాలామంది ఫొటోస్ వేస్తుంటారు కానీ అలా వేయకూడదు. కాకపోతే ఛానల్ కొద్దిగా కాపాడుకుందాం అని చెప్పేసి కొద్దిగా జాగ్రత్త పడ్డాను. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బాయ్.